ఈ అధ్యాయంలో అప్పటికే యాకోబును ఖడ్గం చేత హేరోదు చంపించి వేశాడు. ఇప్పుడు పేతురు అంతయింది. ఇంకా పేతురు కూడా చంపివేస్తాడు. 12వ అధ్యాయం 2వ వచనం, యోహాను సహోదరైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకుని. ఇప్పుడు పేతురును చెరసాలలో వేశారు. ఇక ఇవాళ రేపు పేతురు కూడా చంపేస్తారు. ఇప్పుడు సంఘం బాధపడుతుంది. అయ్యో, మాకున్న పెద్ద దిక్కు యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డాడు, ఇప్పుడు పేతురు కూడా చంపబడితే మా పరిస్థితి ఏంటి, మాకు దిక్కెవరు అని చెప్పి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయితే పేతురేమో, ఆ సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు మాత్రం ఎంతో చక్కగా చూడండి ఆ మాటలు. 6వ వచనం, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావలేనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి కాయవారు తెలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. అంటే ఇక ఆ రాత్రి తెల్లారి గడిస్తే ఏం చేస్తారంటే పేతురును బయట తీసుకుని వస్తారు, పేతురును ఖడ్గం చేత చంపించి వేస్తారు. ఇప్పుడు చూడండి, తెల్లారి పొద్దున్నే ఎవరైనా చంపించి వేస్తారంటే, ఇప్పుడు నిన్నే మనల్ని చెరసాలలో వేశారనుకోండి, పొద్దున్నే మళ్ళీ ఉరిశిక్ష వేస్తారు, లేకపోతే చంపి వేస్తారని ఆర్డర్ పైనుంచి వచ్చిందనుకో, నిద్రపడుతుందా? కానీ ఈయన మాత్రం గురి కొడుతూ నిద్రపోతున్నాడట. ఎందుకు నిద్రపోయాడు? పీటర్ స్లీపింగ్. ఫస్ట్ స్టెప్ అది. ఎందుకు పేతురు నిద్రపోతున్నాడు? ఇది చాలా ఆశ్చర్యం. మరి తెల్లవారితే ఆయనకు శిక్ష పడుతుంది. యాకోబుని చంపించినట్లే ఆయన్ని కూడా చంపించి వేస్తారు. కానీ పేతురికి ఇవేమీ పట్టలేదు. ఏమీ పట్టినట్లుగా ప్రశాంతంగా హాయిగా దూత వచ్చి తడితే కానీ కదా, 7వ వచనంలో ఉంచున్నది, దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అంత చేస్తే తప్ప ఆయనకు నిద్ర మెలకువ రాలేదు. అంటే ఇప్పుడు ఆయన సోమరని కాదు, అట్లా అర్థం చేసుకోవద్దు. పేతురు సోమరిపోతేమో అని అనుకోవద్దు. ఎందుకట్లా ఆయన నిద్రపోయాడు? కారణం ఏంటంటే ఆయనకు తెలుసు సంఘం ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. 5వ వచనంలో ఉంది, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నాకేమీ కాదు. అది పేతురు ధీమా. దేవుని బిడ్డలు, విశ్వాసులైన వారు కలిసి ఏకీభవించి అత్యాసక్తితో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒకే ఒక్క అంశం. ఏమిటి అంశం? పేతురు చెరసాలలోంచి విడిపించబడాలి. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నాకేమీ కాదు. అది పేతురు ధీమా. కాబట్టి సంఘము మన కోసం ప్రార్థన చేస్తే మనకెంతో ధైర్యం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీ 4:6-7 వచనాలు. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా చూసండి విన్నపములు దేవునికి తెలియజేయడు. కాబట్టి దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకు ఆయనకు చింత? ఎందుకు వర్రి? ఎందుకు ప్రాణం ఎవడు తీస్తాడు? దేవుని బిడ్డలు సాక్షాత్తు దేవుని సంఘం అంతా కలిసి ఒక వ్యక్తి కోసం, ఒక పరిస్థితి కోసం ప్రార్థన చేస్తుంటే సాతాను ఏం చేయగలడు? హేరోదు ఏం చేయగలడు? శత్రువు ఏం చేయగలడు? అపవాది ఏం చేయగలడు? కాబట్టి నెమ్మది, సమాధానం ఉంటుంది ప్రార్థన ద్వారా. సమాధానం. దేని గురించి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు. కాబట్టి పేతురు హృదయానికి, ఆయన తలంపులకు దేవుని సమాధానం గాడ్గా కావాలండి. కాబట్టి పేతురు చక్కగా నిద్రపోతున్నాడు. అర్థమైందండి? కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ప్రశాంతంగా జీవించవచ్చు. ప్రార్థన మన జీవితంలో ఉంటే ప్రతి పరిస్థితిని దేవుడు మనకిచ్చిన ఒకే ఒక్క ఆయుధం, బలమైన ఆయుధం ప్రార్థన చేయటం. అర్థమైందండి? అది మొదటి విషయం. చూడండి, ఇంకొక వచనం చెప్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం
ఆ, భూదిగంతముల నుండి ఉమ్, వాడా ఉమ్, కాబట్టి దేవుని యొక్క వాగ్దానం అది. భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు సహాయం చేస్తాను. కానీ దేవుని బిడ్డలు, మీకున్న కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, పేదరికాలు, ఆర్థిక ఇబ్బందులు, వీటి గురించి మీరు చింతించాల్సిన పని లేదు. మనం చేయాల్సింది ఏంటంటే, పరిస్థితులను మనం మార్చలేము. పరిస్థితులను మార్చగలిగిన వాడు ఎవరు? దేవుడు. ఆయనకు మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయటం మొదలుపెట్టాలి. ఇప్పుడు తెల్లారితే పేతురుని చంపేస్తారు, పేతురుకు మాత్రం ఏమీ పట్టదు, పేతురు నిద్రపోతున్నాడు. కాబట్టి సంఘం అత్యాసక్తితో ఆయన కోసం ప్రార్థన చేస్తుంది. ఆ సంగతి మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, ఇది మొదటి కారణం. పేతురు నిద్రపోవటానికి మొదటి కారణం ఏమిటంటే సంఘము, ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చింతగా ఉండవచ్చు. ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. రెండవది ప్రాముఖ్యమైన కారణం, పేతురు అంత నిశ్చింతగా ఉండడానికి ఇంకో కారణం ఉంది. అది మీకు చెప్తా. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం, అది బలమైన కారణం. యోహాను 21:18. నా గొర్రెల్ని మేపుము, యవ్వనుడవై ఉండినప్పుడు వెళ్ళుచుంటివి, ముసలివాడవైనప్పుడు చాచుదు. చూసారా, పేతురుకు యేసుప్రభు చెప్పాడు, ఇప్పుడు నువ్వు యవనస్తుడవు బిడ్డ, ఇప్పుడు నీకేమీ కాదు, నువ్వు ముసలివాడవైనప్పుడు నిన్ను తలకిందులుగా సెలవు వేస్తాను. పేతురు ఎలా చనిపోయాడు? తలకిందులుగా. నా ప్రభువు వలె నేను సెలవు వేయడానికి అర్హత నాకు లేదు, నేను పాపిని, నా ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకిన దుర్మార్గుని, ఆయన వలె నన్ను సెలవు వేయకండి, నన్ను తలకిందులుగా అని చెప్పి ఆయన నడుము కట్టి ఆయన తలకిందులుగా సెలవు వేశారు. వృద్ధాప్యంలో ఆయన చనిపోయాడు. ఈ మాట పేతురు నమ్మాడు. ఈ హేరోదు కాదు కదా, ఎవడు కూడా నన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే యేసు మాట ఆకాశము భూమి గతించినా నా మాటలు ఏమాత్రం గతించవు. యేసు ఏమని చెప్పాడు పేతురుతో? నీవు ముసలివాడైనప్పుడే నువ్వు చంపబడతావు అని చెప్పాడు. కాబట్టి పేతురు దేవుని వాగ్దానాలను నమ్మాడు. కాబట్టి దేవుని వాక్యము మనకు ఆదరణిస్తుంది. అంత నిశ్చింతగా పేతురు ఉండడానికి కారణం 2 కారణాలు. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము, లేకపోతే వాగ్దానము, యేసు ఇచ్చిన వాగ్దానములు, లేకపోతే వాక్యము. ఈ 2 కూడా, వాక్యము, ప్రార్థన, ఈ 2 కలిసి వెళ్ళాలి కదా. అదే కదా అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. ప్రేయర్ అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును, ఈ 2 కలిసి వెళ్తాయి. ప్రార్థన, వాక్యం. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిగా ఈ పేతురు నిద్రపోవటానికి, అంటే నిశ్చింతగా ఉండటానికి కారణం ఏంటంటే సంఘం ఆయన కోసం ప్రార్థన చేస్తుంది. రెండవది దేవుని వాగ్దానాలు విశ్వాసంతో నమ్మాడు. నా ప్రభు నాకు చెప్పాడు, నువ్వు యవనస్తుడవు, నువ్వు వృద్ధులయ్యేంత వరకు కూడా నీకేమీ కాదు అని చెప్పాడు. కాబట్టి యేసు మాట జరిగి తీరుతుంది. ఈ హేరోదు కాదు కదా, ఏ మరణము, ఏ శత్రువు, ఏ రోమా సైనికుడు, ఎవడు కూడా నన్ను ఏమీ చేయలేడు. కాబట్టి మన జీవితం దేవుని వాగ్దానం మీద మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాలి. అర్థమైందండి? ప్రార్థన మీద కట్టుకోవాలి మన జీవితాన్ని. రెండవది దేవుని వాగ్దానముల మీద మన జీవితాన్ని కట్టుకుంటే నిశ్చింతగా, ప్రశాంతంగా మనం జీవించవచ్చు. మొట్టమొదటిగా పీటర్ స్లీపింగ్, పేతురు నిద్రిస్తూ. 4 విషయాలు మీకు చెప్తాను నేను. అది మొదటి విషయం. ఇక రెండవది ఏమిటంటే పీటర్ ఒబేయింగ్. చూడండి ఆ మాటలు 12వ అధ్యాయం 7-8. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యల్లో అతని చేతుల నుండి ఊడిపడేను. ఇప్పుడు ఈ అపోస్తల కార్యం అంతా కూడా దూతల పరిచర్య ఉంది. అపోస్తల కార్యంలో దూతల పరిచర్య అంటే వీళ్ళు భూమి మీద ప్రార్థన చేస్తే విశ్వాసులు
ఆ ప్రార్థన ధూపం వలె దేవుని సింహాసనం తాకి దేవుని సింహాసనం కదిలించబడి ఆ ఆ దూత పరలోకం నుంచి దిగి వచ్చినట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు దూత పరలోకం నుంచి దిగి వచ్చాడన్న దానికి కారణం ఎవరు? విశ్వాసులు చేసే ప్రార్థనలకు అంత శక్తి ఉంది. నీకంత శక్తి లేదు, నాకంత శక్తి లేదు, కానీ మన ప్రార్థనలకు అంత శక్తి ఉంది. మనం బలహీనమే, మన ప్రార్థన బలమైనది. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన పరలోకం నుంచి దూతను కిందికి, ఒక ఆయన అన్నాడు, వాట్ గాడ్ కెన్ డూ ప్రేయర్ కెన్ డూ అన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడో ఒక వ్యక్తి యొక్క ప్రార్థన అది చేస్తుంది కదా. సూర్యుని చంద్రుని ఆపేది ఎవరు? ఎవరు ఆపగలరు? దేవుడే ఆపుతాడు. కానీ ఒక విశ్వాసి చేసిన ప్రార్థన, సూర్యుని యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. వర్షాన్ని కురిపించేది ఎవరు? వర్షాన్ని ఆపేది ఎవరు? దేవుడే. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే, ఎవరైనా ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, మళ్ళీ వర్షం కురిసింది. దేవుడు ఏమి చేయగలడో విశ్వాసి చేయలేడు, విశ్వాసి యొక్క ప్రార్థన చేయగలదు. అది మీరు నమ్మాలి. కానీ నేను బలహీనమే, నా ప్రార్థన బలమైనది. గత వారం మనం చెప్పుకున్నాం, నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీకు అంగీకారములగునుగాక 141:2. కాబట్టి మన ప్రార్థన, ఈ సంఘం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుడి సింహాసనాన్ని కదిలించింది, దేవుడు పరలోకం నుంచి దూతను పంపించాడు, అక్కడ పేతురు విడిపించబడ్డాడు. చూడండి, ఈ యొక్క దూతల యొక్క పరిచర్య గురించి చూద్దామా? 5వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యములు 5:19. రాత్రి వేళ తీసి, కాబట్టి అపోస్తులను ఆ యొక్క దూత వెలుపలకు తీసుకుని వచ్చినట్లుగా 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. అదేవిధంగా 8వ అధ్యాయం 26వ వచనం, అంటే అపోస్తుల కార్యములో దూతల పరిచర్య 8వ అధ్యాయం 26వ వచనం. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి, కాబట్టి ఇక్కడ కూడా దేవదూత పరిచర్య చేస్తున్నట్లుగా ఉంది. ఫిలిప్పుతో ఆ మాటలు చెప్పబడ్డాయి. 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3. అతడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ వచ్చి, కాబట్టి ఇక్కడ కూడా దేవుని యొక్క దూత పరిచర్య ఉంది. అదే 10వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దూతల పరిచర్య. దూతలు అంటే ఎవరు అనుకున్నారు? దూతలు ఎవరు? మనకు పరిచర్య చేసేవాళ్ళం. రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారకులు కారా. దూతలు ఏంటంటే విశ్వాసులైన మనకు పరిచర్య చేయడానికి నియమించబడ్డారు. అది ఎక్కడుందన్నమాట? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, 14వ వచనం. వీరు హెబ్రీ 1:14. వీరందరూ అంటే ఎవరు? దూతలు. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అది దూతలు. దూతలు ఎవరంటే పంపబడిన సేవకులైన ఆత్మలు. వారి పని ఏమిటంటే రక్షణను స్వాస్థ్యం పొందబోయే మనకు, విశ్వాసులకు వాళ్ళు పరిచర్య చేస్తారు. అర్థమైందండి? కాబట్టి దూతలకు లేని ఆధిక్యత విశ్వాసులకు ఉంది. కాబట్టి దూతలకు దేవుని స్వరూపం లేదు. ఉందా? మనుషులకు మనకు దేవుని స్వరూపం ఉంది. కాబట్టి పడిపోయిన దూతలకు దేవుని కృప లేదు. ఉందా? లేదు. మనం పడిపోయిన మానవునికి దేవుని కృప ఉంది. అర్థమైందండి? దూతలకు ఏలుబడి లేదు, అధికారం లేదు. కానీ దేవుని బిడ్డలైన మనము ఆయనతో పాటు, మీరు సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుబడి రేపు వెయ్యేళ్ళ రాజ్య పరిపాలనలో మనం కూడా వెళతాం. అంటే దేవుడు దూతల కంటే కూడా మానవులకు, ఆయన విశ్వాసులకు అతి ఆధిక్యత ఇచ్చాడు. 34వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 34:7. దూతల పరిచర్య. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఇప్పుడు ఈ లెక్కను చూస్తే
ప్రతి విశ్వాసి చుట్టూ ఎంతమంది దూతలు ఉన్నారో మనకు తెలియదు. ఎలీషా అన్నాడు, ప్రభువా ఈ దాసుని కళ్ళు తెరిపించు అన్నాడు. కళ్ళు తెరవగానే అగ్ని రథాలు కనబడ్డాయి. అంటే మనకు కనబడరు, మనకు కనబడకుండా అదృశ్య రూపంలో ఎంతమంది దూతలు ఉన్నారో మనకు తెలియదు. ఒకవేళ ఎన్ని ప్రమాదాలు మనం తప్పించబడుతున్నాయి, ఎన్ని ఇబ్బందులోంచి మనం తప్పించబడుతున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు రోజు అవుతున్నాయి. అయితే దేవుని బిడ్డలకు దేవుని దూతలు అదృశ్య రూపంలో ఉంటారు. ఇప్పుడు విద్యుత్ తరంగాలు, మొబైల్ ఉంది, మొబైల్ తరంగాలు ఉన్నాయా లేవా, కనబడతాయా మనకు? అట్లాగే దేవుని యొక్క దూతలు అదృశ్య రూపంలో ఉండి వారు మళ్ళీ గాడ్ చేస్తారు, వారు మళ్ళీ కాపాడు. దేవుడు తన దూతను పంపాడు, దూత వచ్చి పేతురును తట్టాడు. పేతురును తడితే అక్కడ పేతురుకు ఒక మాట చెప్పాడు. ఇది చాలా విచిత్రమైన మాట. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇది చాలా విచిత్రం. ఇదేంటిది ఇది? ఇప్పుడు ఆయన చెప్పులు తొడుక్కోమని చెప్తుంది దూత. మరి ఇంత పరలోకం నుంచి దిగి వచ్చిన దూత ఏమిటి, చెరసాల లోపలికి వెళ్ళింది ఆ దూత. వెళ్ళిన తర్వాత మరి దూత పేతురు నడిపించగలదు, విడిపించగలదు. కానీ పేతురికి ఏం చెప్తున్నాడంటే చెప్పిన మాటలు ఏమిటి? త్వరగా లెమ్మని 8వ వచనం. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమను. అతడు అలాగూ చేసిన తర్వాత, కాబట్టి నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి. ఎందుకు చెప్పులు తొడుక్కోవాలి? ఎందుకు నడుము కట్టుకోవాలి? ఎందుకు పై వస్త్రం వేసుకోవాలి? ఇది చాలా ఆశ్చర్యం. దీనికి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధిలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. లాజరు సమాధి వద్ద బయట యేసు ప్రభువారు నిలబడ్డాడు. నిలబడి లాజరు బయటికి రమ్మన్నాడు. ఏమన్నాడు లాజరు? గొప్ప శబ్దంతో లాజరు బయటికి రమ్మనగానే ఉన్న పలంగా లాజరు బయటికి వచ్చేసాడు. అయితే ఇప్పుడు లాజరు బయటికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ యొక్క బండను తొలగించాలి. బండను తొలగించకపోతే యేసు ప్రభువారు ఎంత గట్టిగా చెప్పినా, అంటే దేవునికి మనం కొద్దిగా సహకరిస్తే, మనం ఆర్డినరీ థింగ్స్ చేస్తే దేవుడు ఎక్స్ట్రాడినరీ చేస్తాడు. అర్థమైందండి? ఒకవేళ నేను అనుకుంటాను ఆ దినం ఆ రాత్రి పేతురు చెరసాల్లో దూతకు లోబడకపోతే, పేతురు నువ్వు చెప్పులు వేసుకో. అప్పుడు ఏం చేయాలి? పేతురు చెప్పులు వేసుకోవాలి. నువ్వు నడుము వంగు, ఆయన వంగాలి, ఇట్లా చెప్పులు కట్టుకోవాలి, నడుము కట్టుకోవాలి. అది చేయకపోతే పేతురు చెరసాల నుంచి బయటికి రాడు. విధేయత, పీటర్ ఒబేయింగ్. కాబట్టి విధేయత అనేది చాలా అవసరం. అంత మాత్రమే కాదు, పై వస్త్రం వేసుకున్నాడు. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో అద్భుతం జరగాలి, ఒక ఆశ్చర్యం జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించాలి. అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. విధేయత చాలా అవసరం. దేవుని బిడ్డలంగా అన్ని వేళలా పేతురు విధేయత చూపించాడు. కాబట్టి ఆ దినం పేతురు ఆ యొక్క హేరోదు చెరసాల నుంచి బయటపడ్డాడు. దేవుని బిడ్డలంగా మనం ఎటువంటి గృహ లక్షణాలు కలిగి ఉండాలి చెప్పండి? ఒకటి, ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవది, వాక్యం మీద, వాగ్దానాల మీద ఆధారపడాలి. మూడవది, విధేయత. ఏముండాలి? విధేయత చూపించాలి. అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దూతకు పేతురు ఏ విధంగా లోబడ్డాడో మనం కూడా మన దేవుని వాక్యానికి లోబడాలి. నీ ఒక పరిస్థితి నుంచి, సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఒక అద్భుతం నీలో జరగాలి. అసలు పేతురు చెరసాలలోంచి, ఆ హేరోదు చెరసాలలోంచి బయటికి రావడం అనేది అసాధ్యం కదా. అదే మాటలు అక్కడ ఉన్నాయి. ఎన్ని గేట్లు ఉన్నాయి అక్కడ? 12వ అధ్యాయం. మొదటి కావలి, రెండవ కావలి, అదే కదా జరిగింది అక్కడ. 10వ వచనం. మొదటి కావలిని, రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యుద్ధ వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకుంది. అంటే ఒకరు మొదటి గేటు, రెండవ గేటు, మూడవ గేటు, అది అసాధ్యం. అది హేరోదు చెరసాల ఆ యొక్క ఇనుప రాడ్లు ఎంత బలంగా ఉంటాయంటే ఏది కూడా ఆ ఇనుప సంఖ్యలు తెరవలేదు. కాబట్టి మరి పేతురు లోబడ్డాడు. దేవుని బిడ్డలంగా
ఇవే నేను మరలా మీకు ఎందుకు రిపీట్ చేస్తున్నా, ప్రార్థనను మర్చిపోకండి, దేవుని వాగ్దానములు విడిచిపెట్టొద్దు. మూడవది విధేయత, ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాలి. పీటర్ రెండవ చెప్పుకున్నాం. మొట్టమొదటిగా పేతురు నిద్రిస్తున్నాడు, పీటర్ స్లీపింగ్. రెండవది పీటర్ ఒబేయింగ్. ఇక మూడవది ఏంటంటే మరి ఇక్కడ 12వ అధ్యాయంలో పీటర్ నాకింగ్, పేతురు తడుతున్నాడు, తలుపు తడుతున్నాడు. ఎక్కడున్న మాట? 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని వచ్చను. అది ఆయన తెలుసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను. ఇప్పుడు పేతురు బయటకు వచ్చాడు, ఆ దేశంలో చలి ఎక్కువ ఉంది, రాత్రంతా మంచు కురుస్తుంది. పేతురును బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత దూత ఏమైపోయాడు? దూత అదృశ్యం అయిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పేతురు ఒంటరివాడు అయిపోయాడు. పేతురు ఇప్పుడు ఏం చేయాలి? ఈ రాత్రి చలి మంచులో నేనేం చేయాలని చెప్పి ఆలోచించుకొని ఎక్కడికి వెళ్ళాడు? జాన్ మార్కు తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళాడు. కాబట్టి బైబిల్లో కొత్త నిబంధనలో 6 మరియలు ఉన్నారు. మీకు జ్ఞాపకం ఉందా? 6 మరియలు. ఒకరు చెప్పండి. యేసు తల్లి అయిన మరియా, మగ్దలేనే మరియా 2, తర్వాత క్లోపా భార్య అయిన మరియా 3, జాన్ మార్కు తల్లి అయిన మరియా ఇక్కడ ఉంది 4, ఇంకా బేతనీయ మరియా 5, యోహాను సువార్త 16వ అధ్యాయంలో, రోమా 16వ అధ్యాయంలో రోమా సంఘంలో మరి ఒక మరియ ఉంది, రోమా 16. 6 మరియలు ఉన్నారు. 6 కూడా విశ్వాసులే. అందులో ఒక మరియ జాన్ మార్కు తల్లి అయిన మరియా, అంటే మార్కు సువార్త రాసిన మార్కు అనే తల్లి పేరు ఏం పేరు? మరియా. ఆమె ఇంట్లో, ఆమె ఓపెన్ హౌస్, ఆమె ఇంట్లో ఎప్పుడు కూడా తెరవబడిన గృహం అది. ఇట్ వాజ్ ఏ ఓపెన్ హోమ్. ఎప్పుడు కూడా అపోస్తులు అక్కడికి వచ్చేవాళ్ళు, పరిశుద్ధుల ప్రార్థనలు ఎప్పుడు రావడం పోవడం. ఆయన తెలుసు మరి అక్కడ విశ్వాసులు నా కోసం ప్రార్థన చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తలుపు తట్టడం మొదలుపెట్టాడు. తలుపు తడుతుంటే రోద్ అయిన ఒక చిన్నది ఆ యొక్క స్వరాన్ని విని ఇప్పుడు పేతురు ఆలస్యం చేస్తే ఇప్పుడు వాళ్ళు తలుపు తీయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసులందరూ భయపడి ఇప్పుడు పేతురు మరి మళ్ళీ పట్టుకొని పోతారేమని చెప్పి వాళ్ళు భయపడి లోపల వేసుకున్నారు. పేతురేమో తలుపు తడుతున్నాడు బయట, వాళ్ళు మాత్రం తలుపు తీయట్లేదు. పేతురు తలుపు తడితే రోది అయిన ఒక చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి లోపలి విన్న పిల్ల తలుపు తీసినా పోయేది. ఆ సంతోషంలో తలుపు తీయటం మర్చిపోయి వాళ్ళకేం చెప్పింది? పోయి పేతురు వచ్చాడు అని చెప్తే వాళ్ళు నమ్మలేదు కదా. వాళ్ళు ఏమన్నారు? నీవు పిచ్చిదాని. ఎవరు పిచ్చోళ్ళు? రోదే పిచ్చిదా, వీళ్ళు పిచ్చోళ్ళ? మరి ఇప్పుడు దేనికోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు? మీరు చెప్పండి, దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? పేతురు చెరసాల్లోంచి విడిపించమని వాళ్ళు ప్రార్థన, ఒక రోజు కాదు, ఒక కంటిన్యూగా చైన్ ప్రేయర్, ఒక 10 రోజులు 15 రోజులు, ఒక వారం రోజులు వారు ప్రార్థన చేస్తున్నారు. వారు చేసిన ప్రార్థన ఎలాంటిది? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. ఇట్లా ఆలోచించుకొని అతడు దొరికిందా? ఇట్లా ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు ఏంటంటే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. మీరు అడగవచ్చు, ఎందుకు మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ప్రార్థన చేయొచ్చు కదా? కొంతమంది అంటారు, సంఘ ప్రార్థనకు ఎందుకు రావాలి? నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వినడా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ సంఘ ప్రార్థనకు శక్తి ఎక్కువ ఉంది. అనేకులమైన మనం కలిసి ప్రార్థన చేస్తే, ఇక్కడ అనేకులు కూడి, ఇక్కడ మాటలు 12వ వచనంలో, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయండి. అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అది మొదటి విషయం. రెండో విషయం, వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? 5వ వచనం చదవండి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటిగా అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. రెండవది అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మూడవది వాళ్ళు రాత్రింబగళ్ళు చైన్ ప్రేయర్ కంటిన్యూగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఎడతెగని ప్రార్థన, ఒకరోజు 1 గంట చేసిన ప్రార్థన కాదు, రాత్రింబగళ్ళు పేతురు విడిపించ. ఇక 4వది ఏంటంటే
వాళ్ళకున్న అంశం పేతురు విడిపించబడాలి. ఒకటే ఒక అంశం. ఏమిటి అంశం? ప్రభా, మాకు పెద్ద దిక్కు పేతురు. ఇప్పటికే ఒక గొప్ప అపోస్తలుడు హేరోదు ఖడ్గం చేత చంపించబడ్డాడు నాయన. ఇప్పుడు పేతురు కనుక చంపబడితే ఇక మాకు దిక్కేవారు, మమ్మల్ని నడిపించేవారు. ఎలాగైనా సరే పేతురుని హేరోదు చెరసాల నుంచి విడిపించి. ఈ 4 విషయాలు అక్కడ జరిగాయి. అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నారు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, రాత్రింబగలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఒకే ఒక అంశం, పేతురు చెరసాల్లోంచి. ఈ 4 విషయాలు మనకు ఉండాలి. ఇప్పుడు పేతురు వాళ్ళు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆ జవాబును వాళ్ళ ముంగిడి పంపితే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. మరి దేనికోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళు అనుకున్నారు, కానీ ఏమనుకున్నారు? ప్రార్థన అయితే చేద్దాం. కొన్నిసార్లు ఇట్లా అనుకుంటాం మనం, ప్రార్థన అయితే చేద్దాం, దేవుడు చేస్తాడో చేయడో. ఏమనుకుంటారు? ప్రార్థన అయితే చేద్దాం. వీళ్ళు అట్లా అనుకున్నారు. వాళ్ళు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేశారు, కానీ చివరి నిమిషంలో వాళ్ళకి అవిశ్వాసం వచ్చింది. వాళ్ళు ఏమన్నారు చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపిను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిది. ఎందుకు ఆ పిచ్చిదాని అంటే వాళ్ళకి నమ్మకం ఏంటంటే, ఏమనుకున్నావు నువ్వు? హేరోదు చెరసాలంటే ఏమనుకున్నావు? దానికి 80 గేట్లు, మొదటి గేటు, 2వ గేటు, ఇన్ని ఉంటాయి, దాంట్లోంచి బయటపడడం అంత సాధ్యము కాదు. కానీ ప్రార్థన ద్వారా సాధ్యమైంది. ఇప్పుడు ఇంకొక మాట అన్నారు వాళ్ళు. ఏమన్నారంటే దూత అన్నారు. చూడండి ఆ మాటలు. వారతని దూత అనేది. దూతకి ఏమన్నా పర్మిషన్ కావాలన్నా? పరలోకం నుంచి చెరసాల లోపలికి వెళ్ళిన దూతకు ఈ యొక్క జాన్ బార్కు తల్లి అయిన మరి ఇంట్లోకి రావడానికి వీళ్ళ పర్మిషన్ అవసరమా? తలుపు తట్టాలా? అవసరం లేదు, నేరుగా రాగలదు. అది కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి పీటర్ నాకింగ్ అంటే మనం అంతవరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని కోల్పోకూడదు. వీళ్ళు మరి పేతురు ఏం చేశాడు? పేతురు నీళ్ళ మీద నడిచేటప్పుడు యేసు ప్రభువుతో చూసినంతసేపు నీళ్ళ మీద నడవగలిగాడు. ఏమాత్రం అవిశ్వాసం వచ్చింది ఆయనకు, మునిగిపోవటం మొదలుపెట్టాడు. పేతురు ఈ సంఘటన తన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు. చూడండి, 1 పేతురు 3:12 ఆయన రాసిన మాట. 1 పేతురు 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు. చూసారా? కాబట్టి పేతురు ఇవన్నీ అనుభవం, తన జీవితంలో ఉన్న అనుభవాలను కూడా ఆ రోజు గలిలే సముద్రంలోంచి నా ప్రభు నా ప్రార్థన విన్నాడు, నన్ను కాపాడాడు. హేరోదు చెరసాలలో ఖడ్గం నుంచి తప్పించాడు, నన్ను కాపాడాడు అని చెప్పి ఆయన అన్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ అనే మాటలు రాశాడు. కాబట్టి అది 3వది. మొట్టమొదటిగా పీటర్ స్లీపింగ్, 2వది పీటర్ ఒబేయింగ్, విధేయత చూపుతున్నాడు, అండ్ 3వది పీటర్ నాకింగ్. కాబట్టి పేతురు తలుపు తడుతున్నాడు. ఇక 4వది ఏంటంటే పీటర్ డిక్లేరింగ్. 17వ వచనం చదవండి. అతడు ఊరకుండమని వారికి సైగ చేశాను. వచ్చను వివరించి. కాబట్టి పీటర్ సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆ దినం పేతురు కనుక మరి ఆ రాత్రి వేళ పేతురు కనుక బయట ఉండి తలుపు తడితే ఇంకా ఆలస్యం చేసి ఏమయ్యో చెప్పండి? ఒకవేళ పేతురు వీళ్ళు తలుపు తీయాలనుకోండి, భయపడి ఏం జరుగుతుంది? అప్పటికే పేతురు చెరసాల నుంచి తప్పించుకుని చెప్పి రోమా సైనికులు పేతురు కోసం వెతుకుతున్నారు. ఇక్కడ వీళ్ళేమో తలుపు తీయట్లేదు, ఆలస్యం అవుతుంది. ఇప్పుడు 2 ప్రమాదాలు పేతురుకున్నాయి. ఒకటి, విపరీతమైన మంచు కురుస్తుంది, ఆ మంచు తట్టుకోవడం కష్టం, అది మొదటి ప్రమాదం. 2వది, మరి రోమా సైనికులు వచ్చి పట్టుకుంటారు, చంపేస్తారు, అది ఆ ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు తలుపు తీశారు. తలుపు తీసి వాళ్ళు ఆశ్చర్యపోయారట, సంభ్రమాశ్చర్యంలోనయ్యాం. అప్పుడు చెప్పాడు, అయ్యా మీరు చేసిన ప్రార్థనలే, మీరు అత్యాసక్తిగా ప్రార్థన చేశారు. 2వది, అనేకులు ప్రార్థన చేశారు. 3వది, రాత్రింబగళ్ళు ఎడతెగక మీరు ప్రార్థన చేశారు. 4వది, ఒకే ఒక్క అంశం, నన్ను నా గురించి చెరసాల నుంచి విడుదల చేయమని ప్రార్థన చేశారు. మీ 4ంటిని బట్టి దేవుడు పరలోకం నుంచి మీ ప్రార్థన విని
పరలోక సింహాసనం కదిలించబడి దేవుడు దూతను పంపించాడు. ఏ రోజు చెరసాల నుంచి నన్ను విడిపించబడ్డాడని చెప్పి తను డిక్లేర్ చేశాడు, సాక్ష్యం చెప్పాడు. అర్థమైందండి? మొట్టమొదటి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? ఒకటి, ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని వాగ్దానం నమ్మాలి. మూడవది, విధేయత చూపించాలి. నాలుగవది, విశ్వాసాన్ని అంతమట్టుకు కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి. నా పరుగు కడముట్టించుదని నా విశ్వాసము, అప్పటిదాకా ఉన్న విశ్వాసం అంత భారంగా, అంత విశ్వాసంతో చేసిన ప్రార్థనలు, వారి ప్రార్థనలకు జవాబు వారి ముంగిడికి వస్తే వారు నమ్మలేకపోయారు. వారి ప్రార్థనను బట్టి కదా దేవుడి పేతుని విడిపించింది. వారు నమ్మలేకపోయారు. నమ్మకం లేకపోవడం అనేది ప్రమాదం. అవిశ్వాసం, అల్ప విశ్వాసం చాలా ప్రమాదం. తర్వాత చివరిది ఐదవది ఏంటంటే, ఏం చేయాలి మనం? పేతుడు ఏం చెప్పాడు? సాక్ష్యం చెప్పాడు. దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? ఒకవేళ ఆ దినం పేతురు తలుపు తట్టకపోతే, వారి దగ్గరికి రాకపోతే పేతురు ఏమయ్యాడో కూడా ఎవరికి తెలియకపోయేది. పేతురు వచ్చి తలుపు తీసి వారికి చెప్పడం వల్ల వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? దేవుడు మన ప్రార్థనలు ఆలకించాడు, జవాబు వింటాడు కదా. ప్రార్థన బైబిల్ చెప్తుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరం మీదకు వచ్చేద్దరు, మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనేది వాళ్ళకు రుజువైంది. కాబట్టి 4 విషయాలు. ఒకటి, పేతురు నిద్రపోతున్నాడు, దాన్ని బట్టి ఎందుకంత నిశ్చింతగా ఉన్నాడు అంటే ప్రార్థన, వాక్యం. రెండవది, పేతురు విధేయత చూపించాడు, మనం కూడా విధేయత చూపించాలి. పేతురు తలుపు తట్టాడు, మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నాలుగవది, సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఈ తర్వాత సీన్లో పేతురు లేడిగా. మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పేతురు లీడ్ చేశాడు. 12వ అధ్యాయం నుంచి సీన్లోకి ఎవరు వచ్చారు? 12వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ఇక ఆ రోల్ ఎవరు తీసుకున్నారు? పౌలు తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యత, అప్పుడు పేతురు చెప్పాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను. ఈ యెరూషలేము సంఘం యొక్క బాధ్యత యాకోబుకు అప్పగించాడు. యాకోబు అంటే ఎవరు? యేసు ప్రభువారి తమ్ముడు, హాఫ్ బ్రదర్ అంటాడు. అప్పుడు యెరూషలేము యొక్క సంఘం 12వ అధ్యాయం వరకు కూడా పేతురే యెరూషలేము సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు ప్రమాదం ఉంది కనుక పేతురు వెళ్ళిపోయాడు. ఆ బాధ్యత చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఈ సంఘం యొక్క బాధ్యత సహోదరులు తెలియజేయండి, ముఖ్యంగా యాకోబుకు తెలియజేయని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకా పేతురు సీన్లు లేడు. 15వ అధ్యాయంలో ఒక్కసారి మాత్రమే మహాసభలో పేతురు మాట్లాడాడు, కానీ మరలా 12వ అధ్యాయం 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు సీన్లో పేతురు లేడు. 15వ అధ్యాయంలో ఉన్నాడు తప్ప ఇంకెక్కడ కూడా లేడు. అర్థమైందండి? కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క దృష్టాంతం ద్వారా, ఈ సంఘటన ద్వారా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆ రోజు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించాడా? ఇంక చూడండి ఒక మాట, యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 4:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను కదా. ఇక్కడ అంటున్నాడు, ఎవరు? యాకోబు అంటున్నాడు, మన వంటి విశ్వాసం, మన వంటి స్వభావం గల వాడి. మీరు అనుకోవచ్చు, గొప్ప గొప్ప అపోస్తులు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? పరిశుద్ధులు ప్రార్థన చేస్తేనే, భక్తులు ప్రవక్తలు ప్రార్థన చేస్తేనే కాదు, మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు. అందుకే అన్నాడు ఆయన. మీరు అనుకున్నారు ఏలియా ఎవరనుకున్నారు? మన వంటి స్వభావం గల మనుషుడే. ఆ దినం ఆకాశం నుండి అగ్నిని కురిపించిన ఏలియా ఆ తర్వాత ఎవరికి? ఆహాబు భార్య, ఏం పేరు ఆమె పేరు? ఆహాబు భార్య పేరు ఏం పేరు? యెజబేలు. యెజబేలుకు భయపడి పారిపోతున్నాడు. యెజబేలు చెప్పింది, ఆహాబు చెప్పాడు నేను చంపేస్తా అంటే ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. అంటే దాన్ని బట్టి అతడు కూడా మన వంటి బలహీనమైన స్వభావం గల మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేయాలి. మన బలహీనమే, మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడి వాక్యమును దీవించుగాక.